స్కామ్ కేసు దర్యాప్తును ఈడీ వేగవంతం చేసింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనను విచారించింది. లిక్కర్ కుంభకోణంలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించడం, హవాలా, షెల్ కంపెనీలపై ఈడీ ఆరా తీసింది. నగదు రూపంలో ఎందుకు వసూలు చేశారని ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మద్యం పాలసీ రూపకల్పనపై 3 సార్లు తన సమక్షంలోనే సిట్టింగ్లు జరిగాయని విజయసాయి వాగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. అధికారం ఎవరికి శాశ్వతం కాదని అన్నారు. గతంలో జగన్ 20 ఏళ్లు అధికారంలో ఉంటానని అనుకున్నాడని, ఇప్పుడు చంద్రబాబు 25 ఏళ్లు ఉంటానని అనుకుంటున్నాడని, ఇదంతా భ్రమే అని విజయసాయిరెడ్డి విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి తనను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల నుంచి నేను ఇంకా పూర్తిగా తప్పుకోలేదు. ఈ నెల 25వ తేదీ నుంచి పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని సంచలన ప్రకటన చేశారు విజయసాయిరెడ్డి. బీజేపీ ఆహ్వానిస్తే ఆలోచిస్తానని పరోక్షంగా హింట్ ఇచ్చారు. అంతేకాదు, మోదీ ఉత్తమ ప్రధాని అని, ప్రపంచ దేశాల ముందు భారత్ ను గర్వంగా నిలబెడుతున్నారని కొనియాడారు. దేశానికి ఇలాంటి ప్రధాని ఉండడం ప్రజల అదృష్టమని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేసినటువంటి ఒక నీచమైన పని ఏదైనా ఉంది అని విశాఖపట్నంలో నేను ఆస్తులు కూడగట్టుకున్నాను అన్నటువంటి ఒక రిపోర్ట్ పంపించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అభియాన్ థియేటర్స్ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని నేను ఒకటే చెప్పాను. ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానీ అయితే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నా వెనుక ప్రూవ్ అయితే నేను పర్మనెంట్ గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోవాలి. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను తెలుసుకుంటాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క దుష్టమైనటువంటి పని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది.